నమ్మకం ఉంటే నరుడు నరోత్తముడు అవుతాడు. ఒక మనిషి జీవితంలో నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. బ్రతుకు జట్కాబండి ఉజ్వలమైన బాటలో సాగాలంటే నమ్మకం ఉండాల్సిందే. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు నీకైనా నాకైనా నమ్మకమే ఆధారం. నేటి కష్టాన్ని తట్టుకుని రేపటి రుచిని మనం ఆస్వాదించగలగడానికి ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యానికి నమ్మకం కావాలి. విజయం పొందేందుకు, ఆ ప్రయాణంలో ఒడిదుడుకులు తట్టుకునేందుకు నమ్మకమే ప్రధానం. దైవానుగ్రహం పొందడానికి నమ్మకం కావాలి. నమ్మకమే భక్తిగా మారాలి. కటిక దరిద్రుడు కనకాభరణ భూషితుడు అవుతాడు తన మీద తనకు నమ్మకం ఉంటే. పరమ మూర్ఖుడు కూడా మేధావిగా మారుతాడు అతను నమ్మకాన్ని నమ్మితే. నమ్మకం మనిషిని జీవితంలో ముందుకు నడిపే ఇంధనం. మనిషిని జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే ఉత్ప్రేరకం. సామాన్యుడిని సైతం శిఖరాగ్రానికి చేర్చగలిగే సాధనం. నమ్మకానికి సంకల్పం తోడైతే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. కాని అదే నమ్మకానికి సందేహం తోడైతే సాధ్యం అయ్యే పని కూడా అసాధ్యంగా అనిపిస్తుంది. ఈ నమ్మకమనే ఆయుధంతో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, అవరోధాలను, కష్ట నష్టాలను జయిస్తాడు, జయించి తీరుతాడు. ఆశకైనా ఆశయ సాధనకైనా ఆధారం నమ్మకమే. నమ్మకంతో వేసే అడుగు మనిషిని తాను అనుకున్న గమ్యానికి చేరుస్తుంది. గమనానికి అయినా గమ్యానికి అయినా నమ్మకమే దిక్సూచి. బలమైన బంధానికైనా విలువైన లక్ష్యానికైనా ఆధారం నమ్మకమే. జీవితంలో గెలుపు అనే మలుపుకు కారణం నమ్మకమే. మిత్రమా, గెలిచిన వ్యక్తికైనా ఓడిన వ్యక్తికైనా తిరిగి విజయోత్సాహం కలిగించేది నమ్మకమే. మనిషిని జీవితమనే సంద్రాన ఒడ్డు కోసం ఎగసిపడే అలలా తీర్చిదిద్దేది నమ్మకమే. మన మీద ఇతరులు పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ ఒమ్ము కానివ్వకూడదు. ఎందుకంటే నమ్మకం వెలకట్టలేనిది, విలువైనది. గొప్ప ఆలోచనలకైనా, వాటి ఆచరణకైనా, గొప్ప ఆవిష్కరణకైనా, ఆధునీకరణకైనా మూలం ఈ నమ్మకమే. ఇప్పుడే చెప్పుకున్నట్లు మన మీద మనకు నమ్మకం లేకుంటే సాధ్యం అయ్యే పని కూడా అసాధ్యంగా అనిపిస్తుంది. నమ్మకంతో కసిగా కృషి చేస్తే విజయం మనిషిని తప్పక వరిస్తుంది.